హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ ఎస్ఎస్విఎస్ఎల్పి. సో ఈరోజు సప్త శనివార వ్రతం ఫస్ట్ డే. సో నేను ఎర్లీ మార్నింగ్ అయితే లేచాను, స్నానం చేసేసుకొని ఫస్ట్ ఇంట్లో దేవుడికి చిన్నగా పూజ చేసుకొని ప్రసాదాలు అయితే చేయడం స్టార్ట్ చేశాను. అండ్ పిండి దీపాలకు కూడా చేసేసాను. ఎక్కువ టైం ఏం పట్టలేదు, చాలా బాగా వచ్చాయి. నేను బనానా అండ్ కొన్ని పాలు తీసి చేశాను. పూలు ఇంటి బయట తెంపుకొచ్చేసాను, తులసి మాల కట్టాము. ఇక్కడ మా హస్బెండ్కి చెప్పాను పటం పెట్టు అనేసి. తను అయ్యప్ప మాల వేసుకుంటాడనమాట. ఈ పటం పెట్టే విధానము ఇవన్నీ చాలా బాగా తెలుసు తనకి. సో తనకి చెప్పాను, తను హెల్ప్ చేశాడు. అండ్ తను పటం పెట్టే ఈ టైంలో నేను మిగతా అన్నీ సెట్ చేసుకున్నాను. ప్రసాదాలు అవన్నీ చేసుకున్నాను. నల్ల నువ్వులతోటి ప్రసాదం చేశాను, సేమియా చేశాను అండ్ కొన్ని ఫ్రూట్స్ పెట్టాను. సో నేను 5:30కి స్టార్ట్ చేశాను పూజ. 7:30 అయింది నాకు. 2 hours పట్టింది. నేను అష్టోత్తర శతనామలి అండ్ నామాలు, అమ్మవారి అష్టోత్తర శతనామలి ఇవన్నీ కంప్లీట్ అవ్వడానికి ఇంచుమించు 2 hours పట్టింది. అండ్ ప్రసాదాలు వాటికైతే టైం ఎక్కువ పట్టలేదు. ప్రమిదలు 7 చేశాను, ప్రసాదాలు 7 types అలా కంప్లీట్ చేశాను. అండ్ అప్పటికి పిల్లలు లేవలేదు. సో పిల్లల్ని ఇబ్బంది పెట్టలేదు, సాటర్డే కదా పడుకోనిలే అని వదిలేశాను. అండ్ వ్రత విధానంకి వచ్చేస్తే మన బుక్లో 7 శనివారాల బుక్లో ఎవ్రీథింగ్ మెన్షన్ చేసి ఉంటుంది. బట్ ద థింగ్ ఈజ్ అన్ని కౌంట్ 7 వచ్చేలా చూసుకోవాలి. అండ్ అభిషేకం చేస్తే చాలా మంచిది. మీ దగ్గర చిన్న విగ్రహం ఏదైనా ఉంటే పంచామృతాలతో అభిషేకం చేయండి, చాలా మంచిది. అండ్ ఈ పూజ కోసమని నేను పీట తీసుకున్నాను అండ్ కుందులు తీసుకున్నాను. ఇంతకుముందు ఇలాంటి పూజలు ఎక్కువ చేసేదాన్ని కాదు. ఎందుకో లాస్ట్ టైం ఐ థింక్ 1 month బ్యాక్, 1 month కూడా అవ్వట్లేదు. సో అలా వెళ్ళినప్పుడు అనిపించింది చేద్దాము, చేయాలి అని ఎందుకో మైండ్లోకి వచ్చింది. సో నేను దుర్గామాతని ఎక్కువగా నమ్ముతాను. సో లాస్ట్ వీక్ అక్కడికి వెళ్ళేసి అక్కడ మొక్కేసి వచ్చి ఈ వీక్ స్టార్ట్ చేశాను. అనుకోకుండా ఈరోజు చాలా మంచి రోజు అంట, చాలా బాగా కలిసి వచ్చింది. శని త్రయోదశి అంట. సో చాలా అంటే చాలా మంచి రోజు అంట. సో అనుకోకుండా ఈ డే పెట్టడం చాలా బాగా అనిపించింది. అండ్ ఆ దీపాలు అవి పెట్టడం, మంత్రాలు చదవడం. అండ్ ఇక్కడ మీకు విషయం చెప్పాలి, నేను పెద్ద ఏంటి పేషెన్స్ ఉన్న పర్సన్ ఏం కాదు. నాకు చాలా అంటే చాలా తక్కువ ఓపిక ఉంటుంది. బట్ ఎందుకో ఇవన్నీ చేయడానికి నాకు ఓపిక ఎలా వచ్చిందో నాకు అర్థం కావట్లేదు. సో నెమ్మదిగా కుదురుగా అన్నీ చేసుకున్నాను. అంతా చాలా బాగా అయింది. ప్రసాదాలు కానీ, దీపాలు కానీ, పూజ నామాలు కానీ, మంత్రోచ్చారణ కానీ చాలా అంటే చాలా బాగా అయింది. అండ్ మా హస్బెండ్ కూడా హెల్ప్ చేశారు నాకు. సో కొంచెం అది ప్లస్ అయింది. అండ్ ఇక్కడ చిన్న విగ్రహం నేను తిరుపతిలో తీసుకున్నాను 4 years బ్యాక్, ఇల్లు కట్టకముందు. సో ఇది నేను సొంత ఇంట్లోనే పెట్టుకుంటాను అని మొక్కాను. అండ్ అది 1 year అవ్వకముందే నేను సొంత ఇల్లు కట్టుకున్నాను. ఆ సొంత ఇంట్లో ఈ దేవుడిని నేను పెట్టుకున్నాను. సో ఇది ఆ విగ్రహమే అనమాట, తిరుపతిలో తీసుకున్న చిన్ని విగ్రహం, చాలా బాగుంటుంది. అండ్ ప్రసాదాలు అయితే మ్యాండటరీగా ఉండాల్సినవి నల్ల నువ్వుల లడ్డూలు అండ్ వడపప్పు, పానకం, ఇవైతే మ్యాండటరీ థింగ్స్. మిగతా కౌంట్ మీ ఇష్టం. నేను ఒకటి ఏం చెప్తానంటే, దేనికి స్ట్రెస్ అవ్వకండి, ఇది చేయాలి అది చేయాలని. మీ స్తోమతను బట్టి మీకు ఎలా కుదిరితే అలా చేసుకోండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, నేను రెస్పాండ్ అవుతాను. సో ఇది అంతే ఈ వీడియో. బాయ్ బాయ్. వీడియో చూడడమే కాదు, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ ఇంకా కామెంట్ కూడా చేసుకోండి, అండ్ షేర్ చేయండి.